హాయ్ అండి, ఈ రోజు వంకాయలతో కొత్త రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవడం ఎలాగో చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ వంకాయల్ని స్టవ్ మీద పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న దీంట్లో సరిపడినంత ఉప్పు, కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా కాల్చుకున్నటువంటి వంకాయల్ని మధ్యకి ఘాటు పెట్టుకొని మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని అందులోకి స్టఫ్ చేసుకోవాలి. ఈ రెసిపీ రైస్ లోకి కాదండి, పెరుగన్నంలో కూడా సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కల్ని అందులో పెట్టి ఒక 5 minutes పాటు వేయించిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకొని మూత పెట్టుకోవాలి. మరొక 2 నిమిషాల తర్వాత దీనిలో తాలింపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మిగిలిపోయినటువంటి ఈ వెల్లుల్లిపాయ మిశ్రమాన్ని దీనిలో వేసేసుకోవాలి. ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. వంకాయలు కొంచెం లావుగా బారుగా ఉన్నాయి తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.